హాయ్ అండి. ఈరోజు మనం మొహబత్గా షర్బత్ చేయొచ్చండి పుచ్చకాయతో. ఎప్పుడు పుచ్చకాయ ఉన్నా ఈ డ్రింక్ చేసుకుంటే కనుక మీకు ఒంటికి చలవ చేస్తుంది, కడుపులో చల్లగా ఉంటుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. రంజాన్ స్పెషల్ డ్రింక్ అయిన ఈ మొహబత్గా షర్బత్ ఎలా చేయాలో చూసేద్దాము. మనకి దీనికి పాలు కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 గంట సేపు అప్పుడు తీసుకోవాలండి. మేగడ కానీ ఏమైనా కానీ వెన్న కానీ ఏదైనా మనకి తేలుతూ ఉంటే కనుక తీసి దీన్ని వడగట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఐస్ ముక్కలు వేసుకోవాలండి. మనకి చల్లగా ఉన్న పాలు ఐస్ ముక్కలు వేసుకోవడం వల్ల మనం తాగినప్పుడు కూలింగ్ తగ్గకుండా ఉంటుంది. తర్వాత సబ్జా గింజలు, నానబెట్టిన గింజలు వేసుకోండి. ఇంతే వేసుకోవచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. అదేవిధంగా ఇందులోకి మనము పుచ్చకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలు కూడా తీసేసుకొని ముక్కలు అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే మనము రోజ్ సిరప్ అని ఉంటుంది కదండి, రూఅఫ్జా, ఆ సిరప్ని అయితే వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను మళ్ళీ సెకండ్ టైం కూడా వేసాను. ఇప్పుడు ఎంత వేసుకున్నానో సెకండ్ టైం కూడా అంతే వేసుకున్నాను. రోజ్ సిరప్ ఎక్కువ వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మంచి టేస్ట్ కూడా, ఫ్లేవర్ కూడా పెరుగుతుంది. ఇలాగ వేసేసుకొని నేనైతే బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి మనకి షుగరు ఎంత కావలిస్తే అంత వేసుకోవాలండి. ఈ పాలకి ఎంత షుగర్ పడితే మీరు ఎన్ని పాలు తీసుకుంటారో దానికి షుగర్ మనకి ఒక అంచనా ఉంటుంది కదండి, దాన్ని బట్టి మనమైతే షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకోవచ్చు, లేకపోతే షుగర్ని పౌడర్ తొందరగా కరిగిపోయి అప్పటికప్పుడు తీసుకోవాలి అంటే కనుక మనం పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే షుగర్ వేసుకోవచ్చు. ఇదంతా కరగాలి. కరిగేంత వరకు మనము ఎంత కూలింగ్గా ఉన్నా ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు మళ్ళీ తీసుకోవాలి. ఈ సేపులో నేను గోంది కటీరాని నానబెట్టానండి. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ అవుతుందండి గోంది కటీరా. అదైతే దీన్నే బాదం బంకని, బాదము గమ్ అని అంటున్నారు కదా, అదేనండి ఇది నానబెట్టేసి ఇందులో వేసుకోవాలి. ఒక 2 బలుకులు అయితే సరిపోతుంది. ఇది ఆప్షనల్ మాత్రమేనండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే మనకి చాలా మంచిగా చలవ చేస్తుంది ఒంటికి. అంతేనండి, చక్కగా మనం దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో మీకు ఒకవేళ షుగర్ తక్కువైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఇలా వేసేసుకోండి. ఇది బాగా కూలింగ్గా ఉన్నప్పుడే తాగాలి. ఇలా కలిపిన తర్వాత కూడా మీకు కూలింగ్ సరిపోదు అంటే కనుక కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిల్గా మనము తాగొచ్చు. అంతేనండి, ఇది చాలా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి దీంట్లో అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవే తీసేమో. పుచ్చకాయ ముక్కలు కానీ డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. సబ్జా గింజలేమో ఒంటికి చలవ చేస్తుంది. మనకి బాడీ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగుంటుంది. మిల్క్ కూడా కాల్షియం ఉంటుంది. రోజ్ సిరప్ కూడా మనకి రంజాన్ మాసంలో ముస్లిమ్స్ దీన్ని ఉపవాసంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి ఎనర్జెటిక్గా ఉండడానికి రోజ్ సిరప్ వాడతారు. ఇది కూడా వేసంగాడి చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ సమ్మర్ డ్రింక్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.